హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహదీపట్నం, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. రానున్న 2 గంటల్లో సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రుతుపవన ద్రోణి యూపీ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహదీపట్నం, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. రానున్న 2 గంటల్లో సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రుతుపవన ద్రోణి యూపీ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహదీపట్నం, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. రానున్న 2 గంటల్లో సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అనిల్ మనతో జాయిన్ అవుతున్నారు. అనిల్, సిటీలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2-3 గంటలకు సంబంధించిన ఫోర్కాస్ట్ ఏంటి? సౌజన్య, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వాతావరణం అంతా కూడా మారిపోయిందని చెప్పాలి. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో అయితే వర్షం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ కి సంబంధించి ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు కోటి సైడ్ కావచ్చు, అంటే మొత్తం ఏదైతే ఏరియాలు ఉన్నాయో, సెంట్రల్ ఏరియాలు ఉన్నాయో అన్ని కూడా ప్రెసెంట్ అయితే వర్షం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 5 గంటల సమయం నుంచి కూడా, అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎండని తలపించే విధంగా వాతావరణం కనిపిస్తే, ఆ తర్వాత సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా వర్షం అయితే పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, చినుకులతో కూడిన వర్షం కావచ్చు, మోస్తరు వర్షం కావచ్చు ప్రెసెంట్ అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలలో ప్రెసెంట్ అయితే వర్షం పడుతుంది. అదేవిధంగా బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ సంబంధించి కూడా వర్షం అయితే పడుతున్న సిచ్యువేషన్. అదేవిధంగా కూకట్పల్లి, కేపీహెచ్బి ప్రాంతాల్లో కూడా ప్రెసెంట్ వర్షం అయితే కురుస్తుందని చెప్పాలి. ఇక అమీన్పూర్, సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి అమీన్పూర్, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, లింగంపల్లి ప్రాంతాలలో కూడా ప్రెసెంట్ అయితే వర్షం పడుతుంది. ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా సికింద్రాబాద్ కి సంబంధించి కూడా ప్రాంతాలలో ప్రెసెంట్ వర్షం అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ప్రెసెంట్ రానున్న 2-3 గంటల్లో కూడా వర్షం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఫోర్కాస్ట్ కి సంబంధించి అయితే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే రానున్న 2-3 గంటల ప్రాంతాలలో ఈ వర్షం పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అంటే 5 గంటల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఆ 5 గంటల నుంచి కూడా ఈ వర్షానికి సంబంధించి ఇటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ప్రెసెంట్ అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఫోర్కాస్ట్ కి సంబంధించి కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాబట్టి ఎల్లో అలర్ట్ లో భాగంగా ఇటు తెలంగాణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కావచ్చు రానున్న 3-4 గంటలు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే ద్రోణి కారణంగా ప్రెసెంట్ అయితే ఈ వాతావరణానికి సంబంధించి వర్షాలు పడుతున్నాయి. ద్రోణి కారణంగా అయితే ప్రెసెంట్ ఈ వర్షాల విషయంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సిబ్బందికి కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై ఈ 5 గంటల నుంచి కూడా చాలా మంది కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇటు ఐటీ సెక్టార్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి బయటికి వస్తుంటారు. అంటే 6 గంటల సమయం నుంచి కూడా ఉద్యోగాలు ముగించుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే సమయంలో ప్రెసెంట్ వర్షం పడడంతో భారీ మొత్తంలో అంటే ఇటు ఐటీ సెక్టర్, ఐక్య సైడ్ కావచ్చు, హైటెక్ సిటీ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఐటీ హబ్బులు ఉంటాయి. కాబట్టి ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఈ ఐటీ సెక్టర్లన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రెసెంట్ అయితే ట్రాఫిక్ జామ్ తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి పబ్లిక్. అదేవిధంగా ఇటు సెక్రటేరియట్ సైడ్ కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి ప్రెసెంట్ మనకి విజువల్స్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి మీరు విజువల్స్లో చూస్తే
చూస్తే ఇటు పంజగుట్ట, అదేవిధంగా ఖైరతాబాద్ ఏరియా కావచ్చు, ఇటు సెక్రటేరియట్ సైడ్ కావచ్చు, మొత్తం హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్కి సంబంధించి సాయంత్రం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉద్యోగాలు ముగించుకొని వారి ఇంటికి వెళ్తున్న సమయం కాబట్టి ఇదే సమయంలో వర్షం కూడడంతో వర్షం కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ తోటి ప్రెజెంట్ అయితే పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో స్లోగా ట్రాఫిక్ సంబంధించి వాహనాలు నడుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయో అక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై వాటర్ లాగింగ్స్ అవ్వకుండా వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది నుంచి మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రెజెంట్ దీనికి సంబంధించి మొత్తం క్లియర్గా ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ అవుతున్నాయో వాటన్నిటి కూడా ప్రెజెంట్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ద్రోణి కారణంగా అంటే ఇటు క్యుములోనింబస్కి సంబంధించి ఎక్కడైతే మేఘాలకు సంబంధించి అంటే తేమ శాతం అనేది పెరగడం, ఉదయం నుంచి ఎండ తలపిస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ ఎండ కారణంగా తేమ శాతం అనేది పెరగడంతో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం, అదేవిధంగా ఎక్కడైతే ఈ ద్రోణి ఏర్పడుతుందో ఈ ద్రోణి కారణంగా కూడా ఏర్పడడంతో ప్రెజెంట్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా జిల్లాలకు సంబంధించి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రెజెంట్ అయితే వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఇటు సిటీ శివారు ప్రాంతాలే కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ జోన్ ప్రాంతాలకు సంబంధించి కూడా ముఖ్యంగా రాజేందర్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు కేపీహెచ్బి, లింగంపల్లి, అదేవిధంగా గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు పటాన్ చెరువు, ఈ సిటీ శివారు ప్రాంతాలలో కూడా ప్రెజెంట్ అయితే వర్షం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ముఖ్యంగా ఇటు కోటి, బషీర్బాగ్, సెక్రటేరియట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రెజెంట్ వర్షం అయితే పడుతుంది. అదేవిధంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా రానున్న 2-3 గంటల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. కాబట్టి పబ్లిక్కి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఎవరైతే బయటకు వస్తున్నారో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు జాగ్రత్తలు పాటించి బయటికి రావాలని చెప్పేసి, ముఖ్యంగా ఉద్యోగాలు ముగించుకొని బయటకు వస్తున్నారు కాబట్టి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి. ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కూడా అధికారులు అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందో ఆ ట్రాఫిక్ డైవర్షన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందో వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వేరే మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది నుంచి కూడా అంటే ట్రాఫిక్ అధికారుల నుంచి కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తమై ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అవుతున్నాయి వాటర్ లాగింగ్స్ని ముఖ్యంగా క్లియర్ చేస్తూ కూడా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా అయితే ప్రెజెంట్ అయితే అప్రమత్తమవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రెజెంట్ అయితే సౌజన్య ఈ హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా రానున్న 3-4 గంటలు అంటే ఈ 2-3-4 గంటల సమయంలో వర్షాలు అనేవి పడతాయని చెప్పేసి, అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లకు వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే ప్రెజెంట్ ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం అయితే కనిపిస్తుంది. సౌజన్య.